హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షహరీస్ వరల్డ్. మొన్న సండే లంచ్ రొటీన్లో భాగంగా మా పిల్లలతో ఈరోజు బీరకాయ కర్రీ చేస్తానంటే వెంటనే వాళ్ళు ఏంటి బీరకాయ కర్రీనా వద్దమ్మా అన్నారు. అయితే వాళ్ళతో ఈరోజు ఎలాగైనా టేస్టీ అండ్ హెల్దీ బీరకాయ కర్రీ తినిపించాలి, బట్ వాళ్ళు ఇష్టంగా తినాలి అని అనుకున్నాను. అందుకే ఎప్పుడు చేసే బీరకాయ పాలు కర్రీ, అలాగే టమాటో బీరకాయ కాకుండా 2 బీరకాయలతో ఫ్రై, ఒక బీరకాయతో బీరకాయ ఇగురు అండ్ అలాగే వాటి తొక్కలతో మంచి టేస్టీ అండ్ హెల్దీ బీరకాయ తొక్కలు నువ్వుల పచ్చడి చేశానండి. పిల్లలైతే మాట్లాడకుండా ప్లేట్ ఖాళీ చేసేసారు. అక్కడే అర్థమవుతుంది కదండి చాలా టేస్టీగా వచ్చాయని. అయితే మీరు కూడా ఈసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, అస్సలు బోర్ కొట్టదు. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 బీరకాయలని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక శుభ్రమైన కాటన్ క్లాత్లో వేసుకోవాలి. ఇక్కడ పీల్ చేసిన తొక్కల్ని పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఇలా చూపిస్తున్నట్టుగా టై చేసుకుని బరువైన రాయి లేదా రోకలు పెట్టి అందులో నీరంతా పిండేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రై పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు బాణంలో నూనె వేడి చేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవి కొద్దిగా వేగిన తర్వాత 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఖచ్చితంగా. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. పోపులన్నీ ఇక్కడ చూపించినట్లుగా 1 by 1 వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేయకండి. పోపు వేగాక కొద్దిగా పసుపు, పిండి పక్కన పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసి బాగా తిప్పుకొని మగ్గ పెట్టుకోవాలండి. ఈ ఫ్రై అంతా కూడా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ముందు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఖచ్చితంగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, కమ్మటి బీరకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు సెకండ్ వంటకం. బీరకాయ చెక్కు తీసేటప్పుడు లేతగా మంచిగా ఉన్న తొక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేస్ట్ చేయకుండా బీరకాయ తొక్కలు పచ్చడి చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని బీరకాయ తొక్కలన్నీ అందులో వేసుకుని కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే తొక్కలు కదా, కొంచెం మందులవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు నువ్వుల్ని దోరగా వేయించి ఇలా పలసిచ్చుకుంటూ పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బాణంలో కొద్దిగా నూనె వేసి ముందుగా 4-5 పచ్చిమిరపకాయలు వేయించి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ అదే బాణంలో బీరకాయ తొక్కలు కూడా వేసేసుకొని ఒక వేపు వేపుకున్నాక అందులోనే కొద్దిగా పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ తొక్కలన్నీ వేయించుకోవాలండి. తొక్కల్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయాయి, పచ్చి స్మెల్ పోయి కొంచెం కమ్మగా స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి చల్లారేలోపు మీరు నువ్వులు వేయించి పెట్టుకున్నట్లయితే వాటిని ఒక మిక్సీ జార్ తీసుకుని పలసిచ్చుకుంటూ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే జార్లో మనం వేయించి పెట్టుకున్న తొక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకుని కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే నువ్వుల పౌడర్ వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ రవ్వలా ఉండేలా రుబ్బుకోవాలండి పచ్చడిని. మరీ మెత్తగా రుబ్బేసుకోకూడదు. ఇలా రవ్వలా ఉంటే పచ్చడి అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు వేసుకుని అవి కూడా దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ కమ్మటి పోపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తం వేసేసుకుని ఒక్కసారి ఒక తిప్పేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, రైస్లోకి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఇక మూడో వంటకం బీరకాయ ఇగురు. ఈ బీరకాయ ఇగురికి మీడియం సైజ్ లేదా చిన్నవి 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక బీరకాయ తీసుకుని చెక్కు తీసి చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత అందులోనే తొక్క తీసుకున్న వెల్లుల్లి రబ్బలు వేసి వేయించుకోండి. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోవాలి. తెలుసు కదా, పోపులన్నీ ఒకసారి వేసేయకూడదు, 1 by 1 వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఎండుమిర్చి కూడా నేను ఒకటి తీసుకుని అలాగే వేసేసాను, తుంచుకోలేదు. చూడండి, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోండి.
ఆనియన్ వేసేసాక ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోండి. అవసరమైతే ఒకసారి లిడ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోండి టైం ఉంటే. చూడండి ఉల్లిపాయ కూడా ఇలా వేగిపోయింది కదా, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కొద్దిగా ఎక్కువ ఉండాలి. పసుపు కూడా వేసేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకోండి మొత్తం. ఆ తర్వాత కొద్దిగా ఒక చిటికెడు కారం వేయండి. కారం అసలు వేయొద్దు, ఒక చిటికెడు మాత్రమే వేసుకోండి. కారం కూడా వేసేసిన తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా తిప్పేసుకోండి. ఇవన్నీ మీడియం టు సిమ్లో పెట్టుకొని తిప్పేసుకొని బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేగనిచ్చుకోవాలి. చూడండి బీరకాయ ముక్కలు కూడా చాలా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఒక చిన్న గ్లాస్ తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎక్కువ వాటర్ పోయకూడదు, దిగురు కదా. సో ఇలా పోసేసుకున్న తర్వాత ఒకసారి అంతా తిప్పేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం టు సిమ్లో పెట్టుకుని కర్రీ మొత్తం దగ్గరికి ఉడికిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఖచ్చితంగా ఉంచుకోవాలండి. చూడండి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, గుమగుమలాడే బీరకాయ ఇగురు కూడా రెడీ అయిపోయింది. చూసారుగా 3 బీరకాయలతో ఏది వేస్ట్ కాకుండా ఫ్రై, పచ్చడి, ఇగురు ఎంత ఈజీగా, టేస్టీ అండ్ కలర్ఫుల్గా చేసుకున్నామో. ఈ కాంబో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.